అందరి నమస్కారం. నీడి మీ కొమ్మరస్ భరద్వాజ్ శర్మ. ఈరోజు మనము ద్వితీయాధిపతి సెకండ్ హౌస్ గురించి మనం మాట్లాడుకుందాం. మరి ద్వితీయాధిపతి లగ్నము మనకి మేష లగ్నం అయితే రెండవది వృషభం మనకి ద్వితీయ స్థానం రెండవ స్థానం అవుతుంది. మేషానికి అధిపతి కుజుడు, వృషభానికి శుక్రుడు, మిథునానికి బుధుడు, కర్కాటకానికి చంద్రుడు, సింహానికి రవి, కన్యకి బుధుడు, తులాకి శుక్రుడు, వృచ్చికానికి కుజుడు, ధనుసుకి గురుడు, మకర కుంభాలకి శని, మీనానికి గురుడు ఆధిపత్యం వహిస్తాడు. ఎగ్జాంపుల్ నాది మేష లగ్నం అయితే నాకు రెండవ స్థానం వృషభం అవుతుంది. వృషభం అధిపతి శుక్రుడు అవుతాడు. శుక్రుడు మన నాకు లగ్నంలో ఉంటే ఏం జరుగుతున్న విషయాలు ఈరోజు మనం మాట్లాడుకుందాం. అంటే ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. ఇప్పుడు అది మెయిన్గా పాయింట్ ఏంటంటే ద్వితీయాధిపతి ఎక్కడ కూర్చుంటే ఏం జరుగుతుంది. దాంట్లో మెయిన్ పార్ట్ 1లో మనము ద్వితీయాధిపతి లగ్నంలో ఉంటే ఏం జరుగుతున్న విషయాల రోజు మనం మాట్లాడుకుందాం. ద్వితీయాధిపతి మనకి రెండవ స్థానాధిపతి లగ్నంలో ఉన్నట్టయితే జాతకులు వారికి చిన్న సందేహం కలిగినప్పటికీ చిన్న విషయమైనా సరే దాన్ని భూతద్దంలో చుట్టడానికి అవకాశం ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. కొంతమంది చెప్తారు గోడతో పోతే గొడ్డల్లా తీసుకొచ్చారా అంటారు. అలాంటివి ఎక్కువగా జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. చివరికైనా సరే ధనాన్ని సంపాదిస్తూ ఉంటారు. వీరికి తమ తల్లిదండ్రులతోని సంబంధ బాంధవ్యాలు అనేది సంతృప్తి కలిగించేలాగా ఉండవు. తమ తల్లిదండ్రుల వల్ల కొద్దిగా ఇబ్బందులు పట్టడానికి, లేదా తమ తల్లిదండ్రులతో సంబంధ బాంధవ్యాలు అనేది కొద్దిగా ఇబ్బంది పెట్టడానికి అలాంటి ఎక్కువగా కలిగించే విధంగా చేస్తూ ఉంటాయి. సంబంధ బాంధవ్యాలు చాలా తక్కువగా ఉంటాయి. వీరు తమ యుక్త వయసు నందు కూడా సుఖ సౌఖ్య మొత్తం కూడా కోరుకుంటూ ఉంటారు. తమ యుక్త వయసు నుంచే సుఖ సౌఖ్యం కొరకు ఆరాట పడుతూ ఉంటారు. వీరు తమ యొక్క యుక్త వయసు నుంచే సుఖ సౌఖ్యం కొరకు, భద్రత, అదేవిధంగా గృహయోగం కలగాలని, గృహంలో సొంతింట్లో ఉండాలని, వాటి కోసం ఎక్కువగా తాపత్రయపడటం అనేది జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా వీరి యొక్క తల్లిదండ్రుల్ని ద్వేషించడమే కాకోకుండా వారిని తమ వ్యక్తిగత ఆనందానికి వృద్ధులు ఒక అడ్డంకి అనిగా వీళ్ళుగా కొద్దిగా భావించే అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. కొంతమంది జాతకంలో డబ్బు ఉన్నప్పటికీ పిసినాతనాన్ని ఎక్కువగా పొందే అవకాశం కూడా కనిపిస్తారు. డబ్బు ఉంటుంది కానీ తినడు, డబ్బు ఉంటుంది కానీ దాచిపెట్టుకుంటా కదా అని ఉపయోగించుకోలేడు. 46 డిగ్రీల ఎండలో మనకి ఏసీ అవసరం, అలా ఏసీ కొనుక్కునే డబ్బు అయిపోతుందేమో అన్నటువంటి రీతిలో వీళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. డబ్బున్నా కానీ లేనివాడిగా ప్రవర్తిస్తూ ఉంటారు. వ్యాపారరీత్యా జరిగే మోసాన్ని అరికట్టేందుకు కానీ వీరు మిక్కిలి జాగ్రత్తగా మసులుకోవాలి. వ్యాపారరీత్యా జరిగే మోసాలను వీళ్ళు కొద్దిగా అరికట్టే విధంగా వీరు మైండ్ సెట్ని మీరు జాగ్రత్తగా మార్చుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ఈ జాతకులకి కుంగిపోవటం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. చిన్న విషయాన్ని కూడా బాగా కుంగిపోతూ ఉంటారు. అదేవిధంగా మానసికంగా బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అదేవిధంగా మనశ్శాంతి అనేది కోల్పోతూ ఉంటారు. ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి ఉన్నప్పుడు మంచిగా నవ్వుతారు. ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి అనేది లేనప్పుడు మానసిక కుంగిపోతారు. మానసికంగా మనశ్శాంతి కోల్పోవటం అనేది సంభవిస్తూ ఉంటుంది వీళ్ళకి. కొన్నిసార్లు వీళ్ళు ఏంటంటే ఇతరుల పట్ల చాలా క్రూరంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ ధనాధిపతి లగ్నంలో ఉండక పుట్టినవాడు పుత్రులు ముఖ్యంగా ధనం కలవాడు, కుటుంబానికి కష్టాన్ని ఇచ్చేవాడు, అదేవిధంగా కాముకుడుగా ఉంటాడు, నిష్ఠూరంగా మాట్లాడేవాడుగా ఉంటాడు, సర్వకార్య అన్నిటిని కూడా ఒకేసారి మొదలుపెట్టి ఇబ్బంది పడేవాడుగా ఉంటూ ఉంటాడు. ఏదైనా ధనస్థానంతో లగ్నంలో ఉన్నప్పుడు మనకి ప్లస్లు మైనస్లు రెండు కూడా జరుగుతూ ఉంటుంది. ఇక లగ్నాధిపతి
ధనస్థానాధిపతి లగ్నంలో కూర్చున్నప్పుడు ఆ లగ్నంలో కూర్చున్నటువంటి స్థానము నీచం కానీ హస్తగత స్థానం కానీ పాప సంబంధ స్థానం కానీ అయినప్పుడు ధనం విషయంలో కొన్ని ఇబ్బందులు పడే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. మరి ఈ యొక్క జాతచక్రం మనం గమనించినట్టయితే ద్వితీయాధిపతి మనకి లగ్నంలో కూర్చుంటే ఏం జరిగింది విషయాలు తెలుసుకున్నాం. మరి ద్వితీయంలో రెండవ స్థానంలో ఏ గ్రహం కూర్చుని ఏం జరుగుతుంది, ద్వితీయంలో గ్రహం కూర్చున్నప్పుడు ఏ గ్రహాలు దృష్టి కలిగితే ఏం జరుగుతున్న విషయాలు కూడా మనం క్షుణ్ణంగా మాట్లాడుకుందాం. మరి ఈ ద్వితీయ భావంలో మనకు దాన్ని ధనస్థానం అంటాం, ధనభావం అంటాం. మనం ధనస్థానంలో మనకి రవి నుంచి మొదలుపెట్టి కేతు వరకు 9 గ్రహాలు మనకి కూర్చోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి ఏ గ్రహం కూడా కూర్చొని ఉండదు, అప్పుడు కూడా మనం దాన్ని కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి. ముఖ్యంగా మనము ధనస్థానం రెండవ స్థానం మనకి రవి ఉండటం అనేది మంచిది కాదు. ధనస్థానం రవి ఉండటం వల్ల డబ్బు అనేది ఆవిరైపోతూ ఉంటుంది, ధనహీనుడుగాను చక్రం మారుస్తూ ఉంటుంది. ఒకవేళ ధనం ఉన్నా సరే అది రాగి రూపంలో కానీ, ఎర్రని వస్తు రూపంలో కానీ, బంగారు రూపంలో కానీ ఏదో ఒక వస్తు రూపంలో ఉంటుంది తప్ప వ్యక్తిగతంగా అతనికి చేతిలో ఉండనీయకోకుండా చేస్తూ ఉంటుంది. వస్తు రూపంలో అక్కడ ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఇక ధనస్థానంలో మనకి చంద్రుడు ఉన్నట్టయితే చంద్రుడు మనం 2 రకాల క్యాలిక్యులేట్ చేయాలి, పూర్ణచంద్రుడు అదేవిధంగా క్షీణచంద్రుడు. ధనస్థానంలో మనకి చంద్రుడు ఉన్నట్టయితే పూర్ణచంద్రుడు ఉన్నట్టు ధనవంతుడుగా మారతాడు, మంచి రత్నాలను కలవాడుగా ఉంటాడు. ఇక కర్పూరం లాంటి మంచి గంధం లాంటి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి, నీటి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. అదేవిధంగా మంచి వ్యాపారం ద్వారా మంచి సంతోషం అనేది ఇక్కడ పొందడం అనేది జరుగుతూ ఉంటుంది. అదే మనకి క్షీణచంద్రుడు ఉన్నట్టయితే డబ్బు అనేది ఎక్కువ శాతం అనారోగ్యాలు ఖర్చు పెట్టే విధంగా, అదేవిధంగా మనము డబ్బు సంపాదిస్తాం, అది బంగారు రూపాయలు అనుకోండి, ఆ బంగారాన్ని దొంగలు దొంగిలించుకుపోయి నష్టాన్ని చేయడం ద్వారా ఈ విధంగా సంతోషం అనేది లేకుండా చేయడానికి క్షీణచంద్రుడు కారకుడవుతాడు. ఇక చాలా ఉన్నాయి మనం చెప్పుకుంటూ పోతే, కొన్ని పాయింట్స్ మాత్రం మనం ఇక్కడ మనం టచ్ చేసుకుంటూ వెళ్దాం. ఇది కాల్స్ చాలా లెంతీగా మారే అవకాశం ఉంది. ఇక ధనస్థానం మన కుజుడు ఉన్నట్టయితే రెండవ స్థానంలో మన కుజుడు జూదం ఆడేవాడిగా చక్రం మారుస్తూ ఉంటది. కృషి అనేది ఎక్కువ శాతం నష్టాన్ని కలగజేస్తూ ఉంటది. ఎంత కృషించినా కానీ, ఎంత కష్టపడినా కానీ ఫలితం లేకుండా చేస్తూ ఉంటది. పశువుల వ్యాపారం ద్వారా మంచిగా కలిసి వచ్చే అవకాశం ఉంది వీళ్ళకి. ధనస్థానం కుజుడున్న వాళ్ళకి పశువుల వ్యాపారం అనేది బాగా కలిసి వస్తుంది. పశువుల ద్వారా వచ్చేటువంటి పాల వ్యాపారం ఇంకా బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా కొద్దిగా అప్పులు చేయడానికి, రుణాన్ని కలిగి ఉండడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏదైనప్పటికీ మంచి భోగిగా ఉంటాడు, పైకి మాత్రం మంచి నెంబర్ 1 పర్సన్గా ప్రవర్తిస్తూ ఉంటాడు. అదేవిధంగా కొద్దిగా కోపాన్ని కూడా కలిగి ఉండటం అనేది ధనస్థానం కుజుడు ఉన్నప్పుడు జరుగుతూ ఉంటది. ఇక ధనస్థానం మనకి బుధుని తీసుకుందాం. ధనస్థానం మనకి బుధుడు ఉన్నట్టయితే మంచి సత్యవంతుడుగా ఉంటాడు, మంచి నేర్పరిగా ఉంటాడు, తల్లిదండ్రుల యందు మంచి భక్తిని కలిగిన వాడుగా ఉంటాడు, అందమైన వాడుగా ఉంటాడు, భాగ్యవంతుడుగా ఉండవని జరుగుతుంది. ధనస్థానంలో బుధుడు ఉండటమని చాలా మంచిది. కానీ ధనస్థానంలో బుధుడు ఉన్నప్పుడు ఆ బుధుడు అక్కడ మనకి ఏంటంటే హస్తగతం పొంది ఉండకూడదు. ధనస్థానంలో బుధుడు ఉన్నప్పుడు ఆ ధనస్థానం బుధుడు పాపి బుధుడుగా మారకూడదు. అంటే పాపగ్రహాలతో బుధుడు కలిస్తే పాపి బుధుడుగా మారుతారు అక్కడ. కాబట్టి అలా మారకుండా ఉన్నప్పుడు మాత్రం ఇవన్నీ కూడా వాళ్ళకి వర్తిస్తాయి, లేకపోతే వీటి కానీ ఆపోజిట్ జరుగుతాయి. దొంగ మాటలు చెప్పేవాడిగా ఉంటాడు, తల్లిదండ్రులని గౌరవించేవాళ్ళగా ఉంటాడు, అందంగా ఉండలేకుండా ఉంటాడు, భాగ్యాన్ని ఒత్తురుగా మారినప్పటికీ ఏదో రకంగా నష్టం కలగ ఈ విధంగా జరగడం జరుగుతూ ఉంటుంది. అక్కడ మనం కొద్దిగా ఇక్కడ మనం బేస్ తీసుకోవాలి కొన్ని విషయాలని మనం. ఇక ధనస్థానం మనకి గురుడు ఉన్నట్టయితే, ముఖ్యంగా ధనస్థానం మన గురుడు ఉన్నట్టయితే ఐశ్వర్యం కలుగుతుంది,
భోగభాగ్య యోగాన్ని కలగజేస్తాడు. అలంకార యందు ఆసక్తిని కలగజేస్తాడు. భాగ్యవంతుడుగా ఉంటాడు. అదేవిధంగా మానవంతుడుగా ఉంటాడు. ఇక ధనస్థానంలో గురుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే, ఇక్కడ ధనస్సు లగ్నం తీసుకున్నట్టయితే ధనస్థానం మనకి ఏమవుతుంది? 2వ స్థానం ఇక్కడ మకరం అవుతుంది. కానీ ఆయనకి అది నీచ స్థానం. అప్పుడు ఏం చేస్తాడంటే ఐశ్వర్యాన్ని మొత్తం కోల్పోయే విధంగా చేస్తాడు. అలంకారాల యందు ఆసక్తి లేకుండా చేస్తాడు. భోగభాగ్యం మొత్తాన్ని కూడా హరింపజేస్తూ ఉంటాడు. కానీ మానవంతుడుగా ఉంటాడు. మంచి పేరు ప్రఖ్యాతులు కలిగే జాతకంగా మారుతుంది. ఎవరి జాతకంలో అంటే మీకు టాటా CEO జాతకం వస్తే చూడండి, ఆయనకి లగ్నం ధనుసు లగ్నమై ధనస్థానంలో గురుడు ఉంటాడు. ఈ విధంగా ఇక ధనస్థానం మనకి శుక్రుడు ఉన్నట్టయితే విద్యామూలకంగా ధనాన్ని కలవాడిగా ఉంటాడు. శ్రీధనం కలిగిన వాడుగా ఉంటాడు. కళ్ళ యందు ఆసక్తి కలిగిన ఉంటాడు. ఏదో రకమైన ఒక కళ ద్వారా డబ్బును సంపాదించుకోవడానికి అవకాశం అనేది కలగజేస్తూ ఉంటాడు. ధనస్థానం శుక్రుడు ఉండటం అనేది చాలా యోగంగా చెప్పబడుతూ ఉంటుంది. ఇక ధనస్థానం శుక్రుడు ఉండి అది నీచ స్థానం ఏందనుకోండి, ధనస్థానం శుక్రుడు అంటే ఎగ్జాంపుల్ మనకి సింహం అయితే ధనస్థానం కన్య అయిందనుకోండి, వాళ్ళకి ఏంటంటే కన్యలో ఆ శుక్రుడు కూర్చున్నట్టయితే స్త్రీల మూలకంగా డబ్బు ఎక్కువ ఖర్చు పెడతా ఉంటాడు, నీచ స్థానం కాబట్టి. విద్య మూలకంగా ధనం అనేది ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటాడు. కళ యందు ఆసక్తి ఉన్నప్పటికీ పైకి రాలేకుండా చేస్తూ ఉంటాడు. అలాంటి వాటిని ఆపోజిట్ చేయడానికి అవకాశం అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఇక ధనస్థానం మనకి శని ఉన్న ధనస్థానం శనిని తీసుకుని ధనస్థానం శని ఉన్నప్పుడు దాస్య వృత్తిని కలిగి ఉంటారు. ఎప్పుడు ఎవరో కింద పని చేస్తూ ఉండాల్సిందే. విదేశాల సంచరించే అవకాశం ఎక్కువగా చేస్తూ ఉంటాడు. విదేశాలు ఉండడానికి అవకాశం కలగజేస్తారు. కానీ విదేశాల్లో స్థిరపడినప్పటికీ ధనాన్ని మాత్రము హరింపజేయడానికి కూడా అవకాశం ఉంది. ఎవరైతే మకరంలో లగ్నంలో పుట్టి శని కుంభంలో ఉంటే వాళ్ళు మంచి రాజయోగ చక్రం మారుస్తూ ఉంటుంది. అది కూడా ఉంది ఇక్కడ మళ్ళీ. ఇక ధనస్థానం మనకి రాహు ఉన్నట్టయితే 2వ స్థానంలో రాహు ఉన్నట్టయితే దయలేని వాళ్ళుగా ఉంటారు. దొంగతనం చేతను అదేవిధంగా ఏదో రకమైనటువంటి మాంసము అమ్ముకోవడంలో ధనవంతులుగా మారే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ధనస్థానం రాహు ఉన్న జాతకులు ఎక్కువ శాతం కూడా బ్యాక్ డోర్కు సంబంధించినటువంటి వ్యాపారాల ద్వారా బాగా డబ్బు సంపాదిస్తారు. నీతి నిజాయితీని సంబంధించిన దాంట్లో అసలు వీళ్ళకి లాభమే రాదు. దొంగతనం అది బ్యాక్ డోర్, మాంసం అమ్మటం అది బ్యాక్ డోర్. అలాంటి వాటి ఎక్కువ శాతం కూడా ధనవంతులు మారే అవకాశం మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇక ధనస్థానంలో మనకి కేతు ఉన్నట్టయితే తొందరపాటు స్వభావాన్ని కలవాళ్ళుగా ఉంటారు. ఒకరినందు మచ్చలు ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. ఒకరినందు రోగాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబం అనేది విరోధంగా ఉంటుంది. కఠినమైనటువంటి వాక్ను కలిగి ఉండడం జరుగుతూ ఉంటుంది. డబ్బు అనేది చేతికి అందనీయకోకుండా ఇబ్బంది పెట్టడానికి కారకుడు అవుతూ ఉంటుంది. డబ్బు అనేది ఒక రకంగా చెప్పాలంటే ఈ కొన్ని రకాలైనటువంటి క్షుద్ర ప్రయోగాలు వాటికి ఎక్కువ ఖర్చు పెడతా ఉంటారు. నిధులు నిక్షేపాలు దొరుకుతాయి ఏమైనా ఆశ, అలాంటి వాటిని ఎక్కువ ఖర్చు పెట్టడానికి ధనస్థానం కేతు కారకుడు అవుతూ ఉంటాడు. ఇది మనకి 2వ స్థానంలో 9 గ్రహాల విషయంలో. మనం ఇంకోటి మనం గమనించినట్టయితే 12 రాశులు కూడా ధనస్థాన భావం అవుతాయి. మేషరాశి అవ్వచ్చు, వృషభం అవ్వచ్చు, మిథునం అవ్వచ్చు, కర్కాటక సింహం అనవచ్చు. 12 రాశులు కూడా మనకి ధనభావమైనప్పుడు వాటి ఫలితాలు కూడా మనము క్షుణ్ణంగా పరిశీలించాలి. మనం ఎగ్జాంపుల్ మనకి ధనస్థానం మేషరాశి అయింది అనుకోండి, అంటే వాళ్ళ లగ్నము వాళ్ళకి మీనమైంది, 2వ స్థానం మేషం అవుతుంది, అంతే కదా. కానీ ధనస్థానం వాళ్ళకి మేషరాశి అనేటైతే నీతివంతులుగా ఉంటారు. పుణ్య కార్యక్రమాలచే ధనార్జన అనేది డబ్బు అనేది ఖర్చు పెడతారు పుణ్య కార్యక్రమాల కోసం. పశు సంపద, అనేక మంది బంధువులు వీళ్ళు కలిగి ఉంటారు. అదే మనకి వృషభ రాశి అయిందనుకోండి, జాతకుడు వ్యవసాయం వల్ల ధనాన్ని సంపాదించుకుంటాడు. అదేవిధంగా వ్యవసాయం ద్వారా, నీటి ద్వారా,
నీటికి సంబంధించిన వ్యాపారాల ద్వారా, కళల ద్వారా ధనాన్ని మంచిగా సంపాదించుకుంటాడు. బంగారము, వెండి, ముత్యాలు మొదలైన వాటిలో మంచి లాభాన్ని వీళ్ళు గడించడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ మనము మిథున రాశి తీసుకుందాం. మిథున రాశి అంటే మనకి వృషభము వాళ్ళ లగ్నం అయితే మిథునం వాళ్ళ రాశి అవుతుంది. మిథున రాశి అంటే జాతకుడు శీలం వలన ధనలాభం అనేది కలవాడుగా ఉంటాడు. ఆభరణాల ఆసక్తి కలిగిన వాడుగా ఉంటాడు. వాహన సుఖాన్ని కలిగిన వాడుగా ఉంటాడు. అదేవిధంగా దేవుడి మీద, సాధువుల మీద, పురోహితుల మీద మంచి గౌరవం అనేది కలిగి ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక రెండవ స్థానం మన కర్కాటక రాశి అయిందనుకోండి. కర్కాటక రాసినప్పుడు జాతకుడు వృక్ష, జల, వనముల వలన, వృక్షాలు చెట్ల వలన, జలము నీళ్ళ వలన, వనములు అడవుల వలన ధనప్రాప్తి అనే వీళ్ళకి కలిగిన వాడుగా ఉంటాడు. వీరి సంతానాన్ని వీరు చాలా ప్రేమగా చూసుకునేవాడుగా మారుతూ ఉంటాడు. అదే మనకి సింహరాశి అయిందనుకోండి. సింహరాశి అయితే జాతకుడు అరణ్యాల వలన, అడవుల వల్ల ధనం అనేది మొత్తం కూడా పొందడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ సింహరాశి అవడం వల్ల, సింహం అంటేనే మనకి అడవి మొత్తానికి రాజు కాబట్టి సమస్త జనానికి మొత్తానికి రాజులాగా ఉండే వ్యక్తిలాగా చక్రం మారుస్తూ ఉంటుంది. తన యొక్క డబ్బుని మాత్రమే ఖర్చు పెట్టడానికి అవకాశం అనేది ఎక్కువ శాతం కూడా కలగజేస్తూ ఉంటాడు. ఇక కన్యారాశి. మన కన్యారాశి ఎందునుకోండి, జాతకులకి ఎక్కువ శాతం కూడా ఒక పెద్ద వ్యక్తుల వలన, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, లేకపోతే మినిస్టర్ కానీ, లేకపోతే ప్రభుత్వం ద్వారా కానీ ధనం అనేది పొందేవాడుగా మారుతూ ఉంటాడు. అదే మనకి తులారాశి అయిందనుకోండి. తులారాశి అయితే జాతకుడు ఎక్కువ శాతం కూడా వ్యవసాయం వలన, పుత్రుల వలన, కోర్టుల్లో కేసులు గెలవడం వలన, అదేవిధంగా పూర్వకాల యుద్ధాలు ఉండే యుద్ధాల వలన, పుణ్య కార్యక్రమాల వలన ఇవి వీళ్ళు ధనాన్ని పొందుతారు. కానీ వీళ్ళు ధనం ఎప్పుడు కూడా సామాన్య ధనవంతులుగానే చక్రం మారుస్తూ ఉంటుంది. కాబట్టి తులారాశిలో జాతకుడు ఎప్పుడు కూడా సామాన్య ధనవంతులుగా చక్రం మారుస్తుంది. కాబట్టి కన్యా లగ్నం అయితే తులా రెండవ స్థానం అవుతుంది. కాబట్టి కన్యారాశిలో ఉన్న కన్యా లగ్నంలో జాతకుడు ఎక్కువ శాతం కూడా మీరు గమనిస్తే సౌమ్యులుగా ఉంటారు బాగా. నెక్స్ట్ మనం వృశ్చిక రాశి తీసుకుందాం. తులారాశి అయిపోయింది కదా, నెక్స్ట్ వృశ్చిక రాశి తీసుకున్నట్లయితే, వృశ్చిక రాశి జాతకులు ఎక్కువ శాతం కూడా పంటల వలన, రాళ్ల వలన, చేతి పనుల వలన అధిక ధనార్జన అనేది చేస్తూ ఉంటారు. అంటే ఈ వృశ్చిక రాశి జాతకు ఎక్కువ శాతం పంటలు ఏదైనా పంట వేస్తే మంచి యోగం. రాళ్ల వలన, రాళ్ళు అంటే ఏంటి, జెంట్స్ రాళ్ళు అమ్ముకోవడం కానీ, రాళ్ళు తయారు చేయడం కానీ, లేదా రాళ్ళు సంబంధించిన వ్యాపారం చేయడం వల్ల కానీ, అయితే మనకి ఇప్పుడు నాపరాలు ఉన్నాయి, నాపరాలు కానీ ఏదైనా కాదు, ఒక రాయికి సంబంధించిన వ్యాపారం వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. చేతి పనుల వల్ల అధిక డబ్బుని వీళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు సంపాదించుకోవచ్చు. ఇక ధనుసు రాశి అనేటైతే, ఈ ధనుసు రాశి అనే జాతకుడు సిరి సంపద వల్ల ధనాదాయం అనేది కలవాడుగా ఉంటాడు. పశువుల వలన, వైద్యం వలన, ధర్మ క్రియాదుల వలన ధనం మొత్తం కూడా కలిగి ఉంటాడు. ముఖ్యంగా జాతకుడు ఏంటంటే ఈ ధనుసు రాశి ఏంటంటే సిరి సంపదలు, వీళ్ళ తాతగారు తండ్రి గారు కూడా బాగా సంపాదిస్తాడు. ఆ సిరి సంపదలు అవన్నీ కూడా వాటి వల్ల ధనం అనేది కలిగిన వాడుగా ఉంటాడు. పశువుల వలన, పశువులు పెంచి పోషించి వాటికి పాలు తీసి అమ్మడం వల్ల మంచి ధనాదాయం. వైద్యం వలన, హాస్పిటల్ వాటి వలన, అదేవిధంగా ధర్మక్రియాదులు సంబంధించిన వ్యాపారం వలన, ధర్మంగా నడిపేటువంటి వ్యాపారాలు, వడ్డీ వ్యాపారం ధర్మంగా నడిపే ధనాన్ని కలగజేస్తూ ఉంటుంది. అలాంటి మంచి ధనుసు రాశి జాతకులు కలగజేస్తూ ఉంటుంది. ఇక మకర రాశి ఏందనుకోండి, అంటే
వాళ్ళకు ధనస్థానం మకరమైనట్టయితే, మకర రాశి అయినట్టయితే జాతకుడు అనేక ఉపాయాల వలన, రాజసేవల వలన, కృషి వలన, గొప్ప స్నేహితుల వలన ధనలబ్ధి అనేది వీళ్ళకి ఎప్పుడు కలుగుతూ ఉంటుంది. మకర రాశి జాతకుడు అనేక ఉపాయాల వలన, అదేవిధంగా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవడో ఒక సేవ చేయటం వలన, కృషించి బాగా పనిచేయటం వలన, గొప్ప స్నేహితుల వలన ధనలబ్ధి అనేది కలుగుతుంటుంది. ఎవడు అమెరికాలో ఉంటాడు, అలాంటి సంవత్సరం ఈసారి బాగాలేదు, కొద్ది ఇబ్బంది అంటే ఏమైనా డబ్బు వేస్తారు వాడు, ఆ ధనలబ్ధి కదా అలాంటివి కలగటం వలన. కొంతమంది స్నేహితులు ఉంటారు, పక్కన వాడు నా స్నేహితుడు వాడు నెట్టిన పైకి లేపడినటువంటి వాడి మీద పెట్టుబడి పెట్టి ఎట్లా ఒకటి పైకి లేవడం ప్రయత్నం చేస్తూ ఉంటారు. దాని వలన వీళ్ళకి మంచి ధన లబ్ధి అనేది కలగడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ కుంభరాశి, కుంభరాశి అనేటట్టు ఎక్కువ శాతం ఫలాలు, పుష్పాలు, నీళ్ళ వలన ధన సంపాదన ఈ కలగజేస్తూ ఉంటారు. కుంభరాశి అనేటువంటి వాళ్ళకి ఫలాల వలన, ఫలాలు అంటే పండ్లు, పుష్పములు అంటే పూలు, నీరు, వీటి వల్ల మంచి ధన సంపాదన వీళ్ళకి కలగజేస్తూ ఉంటారు. వీళ్ళేంటంటే మంచి ఉపకారకమైనటువంటి ధనాన్ని సంపాదించుకునే విధంగా చక్రం మారుస్తూ ఉంటుంది వీళ్ళకి. ఇక మీనరాశి అనేటైతే, మీన రాశి అవ్వాలంటే వాళ్ళ కుంభ లగ్నం అయితే మీన రాశి అవుతుంది, రెండో ధనస్థానం అట్లా అనమాట. ఇక మీన రాశి అయినట్టయితే జాతకుడు అనేక విధాల ఉపాయాల వలన, అదేవిధంగా నిధులు నిక్షేపాల వలన, కొన్ని విద్యల వలన, మంత్రశాస్త్రం, జ్యోతిషాస్త్రం, వేదశాస్త్రం వలన ధనాదాయాన్ని మొత్తం కూడా వీళ్ళు పొందడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తాను, గురుడు అధిపతి కాబట్టి. ఇది మనకి 12 రాశులు అయినప్పుడు. మరి మనకి జాతచక్రంలో డబ్బు పొందాలంటే ధనయోగం ఏంటి? ముఖ్యంగా మనకి జాతచక్రంలో కొన్ని ధనయోగాలు మనకి ఇవ్వటం అనేది జరిగింది. వాటి గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఈ ధనయోగాల విషయంలోకి వచ్చినట్టయితే లాభాధిపతి, ధనస్థానాధిపతి. లాభాధిపతి అంటే మనకి 11, ధనాధిపతి 2. కాబట్టి లాభాధిపతి, ధనాధిపతి ఒకరికొకరు మిత్రులై లగ్నంలో ఉన్నట్టయితే మంచి ధనయోగం అది. లాభాధిపతి, ధనాధిపతి ఒకరికొకరు మిత్రులై లగ్నంలో ఉన్నట్టయితే. నెక్స్ట్ లగ్నాధిపతి లగ్నంలోను, ధనాధిపతి ధనస్థానంలోను, లాభాధిపతి లాభస్థానంలో ఉంటే విశేషమైన ధనాన్ని, యోగాన్ని, భోగాన్ని, రాజయోగాన్ని కలగజేస్తాడు. లగ్నాధిపతి లగ్నంలో అంటే 1వ అధిపతి 1లోనే, 2వ అధిపతి 2లోనే, 11వ స్థానాధిపతి 11వ స్థానంలో ఉన్నట్టయితే విశేషమైన ధనాన్ని పొందడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఇక ధనస్థానాధిపతికి, ఏకాదశ స్థానాధిపతికి అంటే 2వ స్థానానికి 11వ స్థాన అధిపతులు పాపులు దృష్టి పడకోకుండా కేంద్ర కోణంలో ఎక్కడ ఉన్నా సరే వాళ్ళకి విశేషమైన ధనాన్ని, లాభాన్ని కలగజేస్తూ ఉంటాడు. 2, 11 స్థాన అధిపతులు పాపగ్రహాల దృష్టి కాకోకుండా కేంద్ర కోణాల్లో ఉన్నట్టయితే వాళ్ళకి విశేషమైన ధనాన్ని కలగజేస్తూ ఉంటాడు. కేంద్ర కోణ స్థానాలు అంటే మనకి 1, 4, 7, 10 కేంద్ర స్థానాలుగా చెప్పబడుతుంటుంది. 1, 5, 9 స్థానాలు కేంద్ర కోణ స్థానాలు, కోణ స్థానాలు చెప్పబడుతుంటుంది. ఈ విధంగా ఎక్కడున్నా సరే వారికి ధనాన్ని కలగజేస్తూ ఉంటాడు. ఇక ధనాధిపతి మనకి 5వ స్థానం నందు, ధనస్థానాధిపతి 2వ స్థానాధిపతి 5వ స్థానంలో, 9వ స్థానాధిపతితో కలిసి ఉన్నా కానీ ధనవంతులుగా మారుతుంటారు. ధనాధిపతి 5వ స్థానంలో ఉన్న, 2వ స్థానాధిపతి 5వ స్థానంలో ఉండి 9వ స్థానాధిపతితో కలిసి ఉన్నప్పుడు మనకి ధనవంతులుగా మారడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక ధనాధిపతి మనకి బుధుడితో కలిసి ఉన్నప్పుడు, 2వ స్థానాధిపతి బుధుడితో కలిసి ఉన్నప్పుడు, కేంద్రాల యందు కేతుతో కలిసి ఉన్నప్పుడు బంగారము, రత్నము వంటి కలిగి మంచి యోగభోగ భాగ్యాలను వాళ్ళు కలగజేస్తూ ఉంటారు.
ధనస్థానాధిపతి బుధుడితో కలిసి కేంద్రాల యందు కేతుతో కలిసి ఉన్నా సరే బంగారము రత్నం వంటి కలగజేస్తూ ఉంటాడు. నెక్స్ట్ రెండవ స్థానాధిపతి గురుడై కుజుడితో కలిసి ద్వితీయ స్థానం మనకి ఉన్నట్టయితే ధనవంతులుగా మారతాడు. రెండవ స్థానాధిపతి గురుడై అంటే మనకి వృచ్చికం అయితే రెండవ స్థానం మనకి ధనస్సు అవుతుంది, అప్పుడు మనకి గురుడు అవుతాడు. రెండవ స్థానాధిపతి గురుడై కుజుడితో పాటు కలిసి ఉన్నప్పుడు అంటే వీళ్ళకి వృచ్చికానికి ధనస్సుకి లేదా మీనానికి మేషానికి అవి వర్తిస్తుంది. బాగా గమనించండి. రెండవ స్థానాధిపతి గురుడై కుజుడితో కలిసి ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు ధనవంతులు అవి అవకాశం చక్రం చూపిస్తూ ఉంటుంది. 2, 11 స్థాన అధిపతులు మనకి 6వ స్థానంతో పాపులతో కూడినా సరే ధనహీనులుగా మారుతూ ఉంటారు. 2, 11 స్థానాధిపతులు 6వ స్థానంలో పాపులతో ఉన్నట్టయితే ధనహీనులుగా మారుస్తూ ఉంటాడు. 2, 11 స్థానాధిపతులు 6 గాని 8 గాని 12 స్థానాల యందు 2వ స్థానం 11వ స్థానాధిపతులు ఇద్దరు కూడా 6, 8, 12 స్థానాల యందు ఉండి 11వ స్థానం కుజుడు 2వ స్థానం రాహు ఉన్నట్టయితే ధన నాశనం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. మళ్ళీ వినండి. 2, 11 స్థానాధిపతులు 6, 8, 12 స్థానాల యందు ఉండి 11వ స్థానంలో కుజుడు 2వ స్థానం రాహు ఉన్నట్టయితే ధననాశం అనేది కలగజేస్తూ ఉంటుంది. ఈ కొన్ని కోటి సమస్యలలో ధన నష్టం అనేది కలగజేయడానికి అవకాశం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఇంకా ధనయోగకరమైనటువంటి ఇతర కొన్ని గ్రహ సంబంధాలు ఉన్నాయి మనకి, వాటి గురించి మనము క్షుణ్ణంగా తెలుసుకుందాం. ముఖ్యంగా ధనయోగకరమైనటువంటి ఇతర సంబంధాల విషయాలు మనకు వచ్చినట్టయితే భాగ్యాధిపతి లగ్నాధిపతి. భాగ్యం అంటే 12, భాగ్యాధిపతి లగ్నాధిపతి. నెక్స్ట్ భాగ్యాధిపతి దశమాధిపతి. అంటే భాగ్యాధిపతి లగ్నాధిపతి 2 కలిసినా గానీ ధనయోగ కారకుడుగా చెప్పబడుతుంటుంది. భాగ్యాధిపతి దశమాధిపతి ఇద్దరు కలిసినా గానీ ధనయోగ కారకులు. అదేవిధంగా భాగ్యాధిపతి చతుర్థాధిపతి. భాగ్యాధిపతి చతుర్థాధిపతి 4, భాగ్యాధిపతి చతుర్థాధిపతి. అదేవిధంగా భాగ్యాధిపతి పంచమాధిపతి, భాగ్యాధిపతి పంచమాధిపతి, భాగ్యాధిపతి ద్వితీయాధిపతి, భాగ్యాధిపతి లగ్నాధిపతి, భాగ్యాధిపతి దశమాధిపతి, భాగ్యాధిపతి చతుర్థాధిపతి, భాగ్యాధిపతి పంచమాధిపతి, భాగ్యాధిపతి ద్వితీయాధిపతి. అదేవిధంగా భాగ్యాధిపతి లగ్నాధిపతి. ఈ భాగ్య లగ్నం చెప్పాం మనం. ఈ యొక్క మెయిన్ గా ఈ పాయింట్స్లలో మెయిన్ గా ఈ గ్రహాలు కలిసి ఉన్నట్టయితే మంచి లాభాన్ని కలగజేస్తూ ఉంటుంది. అదేవిధంగా మనకి దశమాధిపతి లగ్నాధిపతి, దశమాధిపతి లగ్నాధిపతి 10, 11. దశమాధిపతి చతుర్థాధిపతి 10, 4. దశమాధిపతి లాభాధిపతి, దశమ 10, లాభాధిపతి 11. దశమాధిపతి పంచమాధిపతి, దశమాధిపతి పంచమాధిపతి. అంటే దశమాధిపతి లగ్నాధిపతి 2 కలిసి ఉన్నా కానీ, దశమాధిపతి చతుర్థాధిపతి 2 కలిసి ఉన్నా కానీ, దశమాధిపతి ఏకాదశాధిపతి 2 కలిసి ఉన్నా కానీ, దశాధిపతి పంచమాధిపతి 2 కలిసి ఉన్నా కానీ, దశమాధిపతి అదేవిధంగా లగ్నాధిపతి ఈ పాయింట్లలో మనం కలిసి ఉన్నట్టయితే వాళ్ళకి ధనలాభాన్ని ఎక్కువగా వాళ్ళకి కలగజేస్తూ ఉంటాడు. ఇక నెక్స్ట్ మనకి లాభాధిపతి ద్వితీయాధిపతి. లాభాధిపతి 11, ద్వితీయాధిపతి అంటే 2.
లాభాధిపతి అదేవిధంగా ద్వితీయాధిపతి, లాభాధిపతి చతుర్థాధిపతి, లాభాధిపతి చతుర్థాధిపతి, అదేవిధంగా లాభాధిపతి అదేవిధంగా లగ్నాధిపతి, లాభాధిపతి ద్వితీయాధిపతి, లాభాధిపతి చతుర్థాధిపతి, లాభాధిపతి లగ్నాధిపతి. ఇవి కూడా వాళ్ళకి యోగాన్ని కలగ చేస్తూ ఉంటారు. కలిసి ఉన్నా సరే అది డబ్బుని ఏదో రకం చూపించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా లగ్నాధిపతి నెక్స్ట్ ద్వితీయాధిపతి, లగ్నాధిపతి ద్వితీయాధిపతి ఈ రెండు కలిసి ఉన్నా సరే వాళ్ళకి మంచి ధనయోగాన్ని కలగజేయడం జరుగుతూ ఉంటుంది. ఇది మనకి 2వ స్థానం విషయంలో. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఈ జాతకాలు అది ముఖ్యం ఏంటంటే లగ్నాధిపతి పంచమాధిపతి 1 అదేవిధంగా 5 1-5 స్థానాధిపతులు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు కానీ, అదేవిధంగా ధనస్థానాధిపతి అదేవిధంగా పంచమాధిపతి కలిసి ఉన్నప్పుడు కానీ విశేషమైన ధనాన్ని వాళ్ళకి ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక ద్వితీయాధిపతి చతుర్థాధిపతి కలిసి ఉన్నప్పుడు తండ్రి ద్వారా ఆస్తుల్ని ఇక్కడ తీసుకురాడు. ఒక్కొక్క కాంబినేషన్ ఒక్కొక్క రకంగా ఇక్కడ క్రియేట్ అవుతుంటది. అదేవిధంగా చతుర్థాధిపతి పంచమాధిపతి తండ్రి ద్వారా లాభాన్ని కలగజేస్తాడు, సంతానం ద్వారా లాభాన్ని కలగజేస్తుంటాడు. ఈ యోగాలు మనకి 12 భావాలు యందు మనకి ఏర్పడి మంచి విశేష ఫలితాన్ని కలగజేస్తూ ఉంటుంది. వీటి గురించి మనం క్షుణ్ణంగా మన తర్వాత క్లాసు తెలుసుకుందాం. ఈ 2 కాంబినేషన్లో ఏం జరుగుతుంది, ఏంటి, ఎలాంటి ఫలితాన్ని కలగజేస్తే విషయాలు మొత్తం కూడా ఇక్కడ లెంతీ అవుతుంది క్లాసు. తదుపరి క్లాసులో మనం వివరంగా తెలియజేసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మనకి 8, 12 స్థానాల యందు అర్ధఫలాన్ని, 6వ భావం ముందు పావు ఫలితాన్ని ఇక్కడ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చెప్పారు మీకు ఈ ధనస్థానాధిపతి ఎప్పుడైనా సరే 8, 12 స్థానాల్లో ఉంటే అరఫలాన్ని, 6వ భావంలో పావు ఫలాన్ని మాత్రమే కొన్ని కలగజేస్తూ ఉంటాయి. ఇది ధనస్థానం గురించి. ధనస్థానంలో అంటే 2వ స్థానాధిపతి లగ్నంలో కూర్చుంటే ఏం జరుగుతుంది, 2వ స్థానంలో ఏ గ్రహాలు కూర్చుని జరుగుతుంది అనే విషయాలు మొత్తం కూడా మనం క్షుణ్ణంగా తెలుసుకున్నాం. తదుపరి క్లాసులో 2వ స్థానాధిపతి 2వ స్థానంలో ఉంటే ఏం జరుగుతున్న విషయాలు వివరంగా తెలుసుకుందాం. అందరూ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మీ కామెంట్ ఖచ్చితంగా తెలియజేయండి. మీకు భరద్వాజ్ శర్మ.